గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. నేను మీ ఎలుగు సురేష్ కుమార్. సో ఇవాళ ఒక వండర్ఫుల్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నా. అదే యు ఆర్ ద బ్రాండ్ ఇన్ యువర్ చూజన్ ఫీల్డ్. నువ్వు ఎంచుకున్న రంగంలో నువ్వే ఒక బ్రాండ్ మార్క్ క్రియేట్ చేయగలగాలి. డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. యూ షుడ్ క్రియేట్ యువర్ ఓన్ బ్రాండ్. ఓకే, మనం తప్పకుండా మనం ఎంచుకున్నటువంటి వృత్తిలో ఏదైనా సరే దాంట్లో ఒక చెరగని ముద్రను వేయగలగాలి. మనం ఇతరులతో పోల్చుకున్నప్పుడు మరి ఇతరుల కన్నా తక్కువ అని మనం భావించినప్పుడు మనలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. ఆత్మన్యూనతా భావం పెరిగి మనలో ఆత్మస్థైర్యం సన్నగిలుతుంది. అదే మనం ఇతరుల కన్నా ఎక్కువ అని ఫీల్ అయినప్పుడు అహంభావం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సుపీరియర్ గాను ఇన్ఫీరియర్ గాను ఎవరితోనూ నువ్వు కంపేర్ చేసుకోవద్దు. బికాస్ యు ఆర్ ద యూనిక్. యు ఆర్ ఏ యూనిక్ పర్సన్ అనమాట. నువ్వే ఒక యూనిక్ అనమాట. అది గుర్తుపెట్టుకో. సో కాబట్టి మీరు ఈవెన్ మహాభారతంలో తీసుకోండి, అర్జునుడి కర్ణుడు తీసుకుందాం. అర్జునుడు ఇప్పుడు కూడా ఎవరితోనూ పోల్చుకోలేదు, ముఖ్యంగా కర్ణుడితో పోల్చుకోలేదు. తనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మాత్రమే ఆలోచించుకున్నాడు. తనలో ఉన్న బలాలేంటి, బలహీనతలేంటి, తన బలహీనతను తగ్గించుకొని తను ఎంచుకున్నటువంటి ఆర్చరీ ఆ విలువిద్యలో తనలోని బలాలను పెంచుకుంటూ వెళ్ళి అత్యుత్తమమైనటువంటి ధనుధారిగా మరి ఆర్చరీలో ద బెస్ట్ మరి పర్ఫార్మర్గా నిలబడ్డాడు. బట్ కర్ణుడు అతనికన్నా శక్తివంతమైనప్పుడు కూడా, అతనికన్నా ఎక్కువ నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా ఆర్చరీలో ఎప్పుడు కూడా అర్జునుడితో పోల్చుకొని అర్జునుడి కన్నా నేను గొప్పవాడి కావాలి, ప్రపంచంలో ఏ ఇతర మరి ధనుర్ధారి కన్నా నేను గొప్పవాడి కావాలనే కంపారిజన్ వల్ల తనలో ఉన్నటువంటి బలహీనతల గురించి అతను ఆలోచించుకోలేదు. సో కాబట్టి చివరికి అర్జునుడే గొప్ప ధనుర్ధారి అయ్యాడు. కర్ణుడు ఎందుకు కాలేకపోయాడంటే కంపేర్ అంటే అతనితో కంపేర్ చేసుకోవడం వల్ల తను ఇంకా తనలో ఉన్న బలహీనతలు మాత్రమే చేసుకొని ఉంటే, ముఖ్యంగా అధర్మం వైపు తను నిలబడ్డాను, ఓకే, ఇలాంటి ఒక తనలో ఉన్నటువంటి లోపాలను తను తెలుసుకొని ఉంటే మరి అర్జునుడి కన్నా గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడు కర్ణుడు. సో కాబట్టి డోంట్ కంపేర్ విత్ ఎనీబడి ఫ్రెండ్స్. ఇంకా మన విషయానికి నువ్వు ఏ వృత్తిని ఎంచుకున్నావు, టీచింగ్ ప్రొఫెషనా, ఒక డాక్టరా, ఒక అడ్వకేటా, లేదా ఒక సినిమా ఒక యాక్టింగ్ ఫీల్డా, ఈవెన్ సామాజిక సేవా రంగమా, ఒక ప్రకృతి సంరక్షణకు సంబంధించిన బ్లడ్ డొనేషనా, ఏదైనా సరే మనం ఒక చెరగని ముద్రను, మన బ్రాండ్ను మనం క్రియేట్ చేసుకోగలగాలి. ఆ అంశం గుర్తుకు రాగానే మన పేరు వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకే, ఇంకొస్తుంది. సో కాబట్టి ఒక్కటి, మనం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనల్ని ఇన్స్పైర్ చేసేటువంటి బ్రాండ్స్ ఎన్నో ఉంటాయి. అంతెందుకు, మన నిద్ర లేవగానే లైట్ స్విచ్ ఆన్ చేస్తాం. మరి ఆ ఎలక్ట్రిక్ బల్బ్ని, ఒక బ్రాండ్ను క్రియేట్ చేసినటువంటి వ్యక్తి, ప్రపంచానికి రెండవ సూర్యుడిగా, పగటిపూట సూర్యుడు మన సూర్యుడు అవుతే, అంటే లేచినప్పటి నుంచి మనం పడుకునేంత వరకు రెండవ సూర్యుడిగా అతను మనకు తన బ్రాండ్ను క్రియేట్ చేసిపోయాడు. ఈ రోజు ప్రపంచంలో ఎలక్ట్రిక్ బల్బ్ అనగానే గుర్తుకొచ్చే వ్యక్తి థామస్ అల్వా ఎడిసన్. కానీ ఆ బ్రాండ్ క్రియేట్ చేయడానికి 9,999 సార్లు విఫలమై చివరికి అంటే ఈ 10,000 అటెంప్ట్తో 10,000వ సారి ఈ ఎలక్ట్రిక్ బల్బ్ కలుకున్నారు అనేది చాలా మంది చెప్తూ ఉంటారు. అంతెందుకంటే మనం మార్నింగ్ లేగానే పళ్ళు తోమడానికి మనము పేస్ట్ అనగానే మనకు గుర్తొచ్చే బ్రాండ్, ప్రపంచంలో చాలా బ్రాండ్స్ ఉండొచ్చు, మనకి ఇమ్మీడియట్గా గుర్తొచ్చే బ్రాండ్ కోల్గేట్. మరి ఆ కోల్గేట్ టూత్ పేస్ట్ను 1896లో మరి విలియం కోల్గేట్ అనేటువంటి న్యూయార్క్ సిటీకి సంబంధించిన వ్యక్తి ట్యూబ్లో మరి టూత్ పేస్ట్ నమ్మాలి అనేటువంటి ఒక బ్రాండ్, ఒక న్యూ ఇన్వెన్షన్తో, న్యూ థాట్తో వచ్చాడు. కాబట్టి ఆ తర్వాత ఎన్ని బ్రాండ్స్ వచ్చినప్పటికీ కూడా మనం పేస్ట్ అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటిది మరి కోల్గేట్ పేస్ట్. ఆ కోల్గేట్ కంపెనీ ఓనరే మరి విలియం కోల్గేట్ ఫ్రెండ్స్. తను ఆ రంగంలో, బిజినెస్ రంగంలో తను క్రియేట్ చేసినటువంటి మొట్టమొదటి ఐడియా. అంతేందుకండి, మనం జర్నీలకు వెళ్ళినప్పుడు, ట్రావెలింగ్ చేసేటప్పుడు మనకు వాటర్ బాటిల్ ఉంటే, వాటర్ బాటిల్ వచ్చేటువంటి వాటర్ బాటిల్ బ్రాండ్ ఏదంటే బిస్లరీ. మరి 1950లో ఇంకా అప్పుడు నీళ్లు ఎక్కడ పడితే అక్కడ మంచిగానే అందుబాటులో ఉన్న సమయంలోనే భవిష్యత్తును ఊహించి, భవిష్యత్తులో నీళ్లు మొత్తం పొల్యూట్ అవుతాయి, వాటర్ పొల్యూషన్ జరుగుతుంది, ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది, ఈ కలుషితం వల్ల నీళ్లు అమ్ముకునే పరిస్థితి వస్తుందని మొట్టమొదటిసారి వాటర్ బాటిల్లో నీళ్లు అమ్మాలనే ఆలోచనతో ఒక బ్రాండ్ క్రియేట్ చేశాడు, ఫెలిస్ బిస్లరీ. ఓకే, ఇతను ఇటాలియన్కి సంబంధించిన వ్యక్తి. అయితే 1950లో అతను చేస్తే మరి రమేష్ చౌహాన్ అనే అతను 1969కు మన ఇండియాకు ఈ బ్రాండ్ తీసుకొని వచ్చాడు. ఇప్పటికి ఎన్ని బ్రాండ్స్ వచ్చిన వాటర్ బాటిల్స్లో ఎన్ని బ్రాండ్స్ వచ్చిన బిస్లరీ వాటర్ అనే అంటారు. తను క్రియేట్ చేసినటువంటి బ్రాండ్ అలాంటిది. అంటే ఫ్యూచర్ని ఊహించి, ఫ్యూచర్లో ప్రపంచానికి ఏం అవసరం అవుతుందో అది ఆ బ్రాండ్ని, ఆ ఇన్వెన్షన్ నువ్వు చేయగలిగితే నువ్వు చరిత్రలో నిలిచిపోతావు ఫ్రెండ్స్. మరి